హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. లంచ్ టైం అవుతుంది. వంట చేద్దామని కిచెన్లోకి వచ్చిన. ఏ కూర చేసినా కూడా ఇదే కూర నా అంటారు. మరి ఏం కూర చేయాలో చెప్పమంటే చెప్పరు. పైగా నీ ఇష్టం అంటారు. నా ఇష్టం వచ్చింది చేస్తే అబ్బా ఈ కూర నా అంటారు. మీ ఇంట్లో కూడా ఇట్లనే అంటారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అందుకనే నాకు నచ్చింది ఏదో చేద్దామని ఫస్ట్ అయితే రైస్ పెడదాము. సొరకాయ అంటుగుల్స్ పెట్టి పొనగంటి ఆకు ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. దానికోసము సొరకాయలోంచి మనకు కావాల్సినంత ముక్క కట్ చేసుకొని దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలకు మధ్యలో ఘాట్లు పెట్టుకొని కరివేపాకు కొత్తిమీర తీసుకున్న. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 గంటల నూనె పోసి పోపేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి స్పాచులాతో మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇప్పుడే తెంపుకొచ్చిన 2 రెబ్బల ఫ్రెష్ కరివేపాకు తుంచేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపి 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు మెంతిపిండి వేసి అల్లం ఎల్లిగడ్డ వేసిన క్లిప్ మిస్ అయింది. 2 టీ స్పూన్ల కారం, తగినంత సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్, నువ్వులు 2 కలిపి వేయించి పొడి చేసిన పౌడర్ వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పులుసు తీసి వేగుతున్న ముక్కల్లో పోసుకొని కలిపి పులుసు ఎట్లా సరిపోదు ఇంకా కొన్ని వాటర్ తెచ్చుకొని 1/2 టీ స్పూన్ బెల్లం తప్పకుండా వేసుకోవాలి. పొనగంటి కూర కోసము ఉల్లిపాయలు కట్ చేసుకుందాము. పొనగంటి కూరలో ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే చాలా బాగుంటది. ఇదే పొనగంటి కూర. దీన్ని నీట్ గా ఒలిసి 3-4 సార్లు వాటర్ లో బాగా కడిగి ఉప్పు నీళ్ళలో ఒకసారి కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టిన. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 1 గంట నూనె వేసి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి హోమ్ మేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసి అంత ఒకసారి బాగా కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న పొనగంటి కూరను కడాయిలో వేసి అది కూడా మంచిగా కలుపుకొని. పొనగంటి కూర హెల్త్ కు చాలా మంచిది. ఆకుకూరలు అన్నింటిలోకి వెళ్ళిన పొనగంటి కూరలో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్ చాలా అధికంగా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వండితే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ కారం వేసి ఇది హోమ్ మేడ్ కొబ్బరి కారము 1 టీ స్పూన్ వేసుకొని చిటికేడు హోమ్ మేడ్ గరం మసాలా 2 కూరల్లో వేసి ఫైనల్ టచ్ అప్ గా కొంచెం కొత్తిమీర వేసి పొనగంటి కూర కూడా ఒకసారి కలిపేసుకొని చూడండి దగ్గరగా చూపిస్తున్నారు. దీన్ని కూడా చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తుందో తింటే అంతకన్నా బాగుంటది. దీంతో కూడా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి పులుసులో కూడా 1 టీ స్పూన్ కొబ్బరి కారం వేసి 2 కూరలు అయిపోయినాయండి. ఇంకా 2 స్టవ్లు బంద్ చేసి ఒక క్లాత్ తీసుకొని తడుపుకొని స్టవ్ ప్లాట్ఫామ్ అంతా నీట్ గా చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు కాక్రోచ్లు ఏం రావు. ఇల్లు కూడా నీట్ గా ఉంటది. లక్ష్మీ కళతో తాండవిస్తుంటది. మొత్తం ప్లాట్ఫామ్ అంతా నీట్ గా చేసుకోవాలి. షింక్ కూడా నీట్ గా పెట్టుకోవాలి. ఇంకా లంచ్ టైం అయింది. వడ్డించుకున్నా భోంచేస్తున్నా. పొనగంటి కూర పెట్టుకొని అన్నం పెట్టి అంటుపులుసు పెడుతున్నా. సొరకాయ అంటుపులుసు చాలా బాగుంటది. అంటే అన్ని అంటుపులుసులోకి వెళ్ళి నాకు సొరకాయ అంటుపులుసు చాలా ఇష్టం. ముందు పొనగంటి కూరతో తింటున్నా. సొరకాయ కూడా హెల్త్ కు మంచిదే. వెయిట్ లాస్ కు బాగా పనిచేస్తుంది. ఓకే బాయ్, థ్యాంక్ యూ.